అని చెప్పాడు ముందు. తను నెగిటివ్ అయిపోతున్నానేమో నేను లైవ్ పెట్టి చెప్పాడు. అది ఎవరో గుర్తించలేదండి. సో తనుజ వల్లే కళ్యాణ్ గెలిచాడంటారు అయితే మీరు? ఏంటి, తను స్టాండ్ తీసుకుంది కాబట్టి గెలిచాడండి. తనుజ సపోర్ట్ ఉంది కాబట్టి ఉన్నామని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టింది తనుజ. ఓకే, థ్యాంక్ యూ అండి. మరో కాల్ ఉన్నారు పీసీఆర్. రమ్య గారు ఫ్రమ్ వైజాగ్. రమ్య గారు మాట్లాడండి. రమ్య గారు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడమ్మా, డైరెక్ట్గా మాట్లాడండి. మీరు ఫోన్ చూస్తూ వీడియో చూస్తూ మాట్లాడితే కనెక్ట్ అవ్వదు, డైరెక్ట్గా మాట్లాడండి. రైట్, సో మల్టిపుల్ కాల్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ సారీ, కొన్ని కాల్స్ తీసుకోలేకపోతున్నాము. సో మరి కాసేపట్లోనే డైరెక్ట్గా కళ్యాణ్ నివాసం దగ్గర నుంచి కూడా లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడ కొంత కోలాహల వాతావరణం నెలకొంది, సంబరాలు జరుగుతూ ఉన్నాయి, సందడి వాతావరణం నెలకొంది. కళ్యాణ్ రాకతో ఆ చుట్టుపక్కల పదుల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కేవలం చుట్టుపక్కల గ్రామాలే కాదు, వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం, తర్వాత శ్రీకాకుళం, విజయవాడ, వైజాగ్ నుంచి కూడా చాలామంది అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. ఏకంగా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఆర్మీలో పనిచేస్తున్న వారు కూడా వచ్చి కళ్యాణ్కి సపోర్ట్ చెప్తున్నారు. ఆ డిసిప్లైన్ కనిపించింది మాకు షోలో. మా ఆర్మీ ఫ్రెటర్నిటీ నుంచి ఒక వ్యక్తి ఈరోజు బిగ్ బాస్ సీజన్ అంటే ఒక రియాలిటీ షోలో విన్ అవ్వడం అనేది చాలా సంతోషాన్ని కలిగించింది అనేది చాలామంది ఆర్టీవీతో తమ వ్యూస్ని పంచుకుంటున్నారు. సో కాల్ మాట్లాడాలి ప్లీజ్. సింధు K4Y, యూ ప్లీజ్ కాల్. కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి, డెఫినెట్గా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో మరో కాల్ ఉన్నారు, వరలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. వరలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ గారికి అండి. ఓకే. యా, ఒక కామన్ మ్యాన్ గా ఉండి బిగ్ బాస్ కి వెళ్ళి విన్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా కళ్యాణ్ కి ఓటు వేశానండి యాక్చువల్ గా. సో అంటే ఇది ఒక రోల్ మోడల్ అండి. కామన్ మ్యాన్ అనే పర్సన్ ఏదైనా సాధించవచ్చు, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా ఇది ఒక రోల్ మోడల్ అండి. కష్టపడితే డెఫినెట్ గా సక్సెస్ ఉంటుంది అనడానికి కళ్యాణ్ ఒక రీజన్ అండి. హలో వరలక్ష్మి గారు, యా చెప్పండి. కంటిన్యూ చేయండి. అంటే కళ్యాణ్ గెలుపుకి కారణం ఏంటి? తనుజ అనేటువంటి మాట ఇక్కడ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కళ్యాణ్ కొనడం గల కారణం తనుజానేనా? తనుజ కూడా ఒక రీజనే అండి. తనుజ కారణము ఎగ్జాక్ట్లీ తనే రీజన్ అని కాదు, వాళ్ళ బాండింగ్ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. సో తను కూడా తనుజ కూడా గైడ్ చేయడం వల్ల కూడా తను గేమ్ చేంజ్ చేసుకొని ఫార్వర్డ్ అయ్యి తను ఫోకస్ తన గేమ్ తను ఆడాడు. బట్ తనుజ కూడా సపోర్ట్ చేసింది కదండి, తనని మోటివేట్ చేయడం అన్న పాయింట్ కూడా ఇట్స్ గుడ్ కదండి. తను కూడా ఒక పొజిషన్ లో తను కూడా ఒక ఫస్ట్ పొజిషన్ కి దగ్గరలో ఉన్న అమ్మాయే కదా. ఆ పొజిషన్ లో ఉండి కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేసి తనని మోటివేట్ చేయడం కూడా ఇట్స్ గుడ్ కదండి. యాక్చువల్ గా దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా జనాలు. తను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు తను గెలవాలని ట్రై చేయకుండా తనకు ఈక్వల్ గా ఉన్న కళ్యాణ్ కి కూడా అలా మోటివేట్ చేయడం అన్న పాయింట్ ని పాజిటివ్ గా తీసుకోవాలి కదా అని అంటున్నాను. ఆ తనుజ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే చేయాలని అయితే రూల్ లేదు కదండి. ఆ విధంగా సపోర్ట్ చేయాలి, మాట్లాడాలి, తనకి ఇది చేయాలి అని ఎవరు ఎంకరేజ్ చేయరు కదండి జనరల్ గా. తనుజ కూడా ఒక రోల్ మోడల్ అండి యాక్చువల్ గా. హానెస్ట్లీ చెప్పాలి అని అంటే స్టార్టింగ్ లో నేను తనుజకే ఎక్కువ ఓటు వేశాను. లాస్ట్ వీక్ నుంచి నేను కళ్యాణ్ కి ఓటు వేయాల్సి వచ్చింది. అందుకు కూడా నేను ఫీల్ అవుతున్నాను కొంచెం. కళ్యాణ్ గెలవడం హ్యాపీయే, బట్ తనుజకు కూడా కళ్యాణ్ కి ఇచ్చినట్టు తనను కూడా రికగ్నైజ్ చేసి తనకు కూడా ఒకటి అట్లీస్ట్ మనీ కాకపోయినా తనకు కూడా ఒక అవార్డ్ లాగా తనకి ఇది చేస్తుంటే బాగుండేది అన్నది ఒక ఫ్యాన్ గా నేను. అంటే మీరిద్దరిని ఫాలో అయ్యారు, ఇద్దరికి ఓట్ చేశాను, ఇద్దరు ఒకరు గెలిచి ఒకరు ఓడిపోవడంతో కొంత బాధ అనిపించింది అంటున్నారు. కానీ అసలు విన్నర్ వచ్చేసి ఇమాన్యుయల్ కి కప్ ఇవ్వకుండా వీళ్ళిద్దరికి కప్ ఇచ్చారనేది చాలా మంది సీరియల్ యాక్టర్స్ కామెంట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం చూస్తాను. బిగ్ బాస్ సీజన్ 9 ఫెయిల్ అయింది అనేటువంటి కామెంట్స్ కూడా చూసాను నేను. సో సీరియల్ యాక్టర్స్ ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేస్తూ వీళ్ళిద్దరు గెలవడం కరెక్ట్ కాదు అనే కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? దాన్ని నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకు అని అంటే ఇమాన్యుయల్ ఇట్స్ ఏ గుడ్ గేమ్స్ బాగా ఆడాడు, చాలా
కామెడీ చేశాడు చాలా. ఇది ఏమంటారు, గేమ్ ని ముందుకు తీసుకెళ్లాడు తన కామెడీతో, తన గేమ్ తో, అన్నిట్లో. కాకపోతే తను యాక్చువల్ గా ఏమంటారు దీనికి లైవ్ తనకి ఓటింగ్ కి రాలేదు కదండి తను, అదే తన గేమ్ కి ప్రాబ్లం అయింది అంతే తప్ప ఇది రీజన్ ఇది అనైతే నేను చెప్పానండి ఎగ్జాక్ట్లీ. యా, గేమింగ్ వైజ్ తను ఆడుకుంటూ అంత ముందుకెళ్ళాడు దాని ఓకే, కానీ వాళ్ళలాగా తిను కూడా ఓటింగ్ లోకి వచ్చుంటే బాగుండేది. దానివల్ల తనకు కూడా ఏమంటారు తనకు పెరిగి ఉండి ఫస్ట్ సెకండ్ పొజిషన్ కి వచ్చే ఛాన్స్ ఉండేది. తను రాలేదు కాబట్టి అది ప్రాబ్లం తప్ప వీళ్ళిద్దరు ప్రాబ్లం అయితే కాదండి కరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ రాంగ్ అని చెప్పడానికి లేదు, ఇది జనాలు ఓట్ చేసి గెలిపించారండి ఇక్కడ. ఓకే, రైట్, థాంక్యూ అండి వరలక్ష్మి గారు. నచ్చింది కాబట్టి గెలిచాడు, కామన్ మ్యాన్ అనే పర్సన్ గెలిచాడు అని అంటే జనాలు నచ్చి ఓటు వేసుకున్నందుకే గెలిచాడు ఆ అబ్బాయి. థాంక్యూ అండి, థాంక్యూ వరలక్ష్మి గారు. మరో కాలర్ ఉన్నారు, భాగ్యలక్ష్మి ఫ్రమ్ రాజమండ్రి. భాగ్యలక్ష్మి గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్ గా అసలు కళ్యాణ్ అనే పర్సన్ ఫస్ట్ నుంచి తన గేమ్ ప్లే వల్ల తన పైకి వచ్చాడు. దీంట్లో ఎంతో కొంత తనూజ సపోర్ట్ ఉందండి, ఒప్పుకుంటాను. కానీ తనూజ వల్ల గెలిచాడు అన్నది తప్పు. ఎప్పుడు అన్ఫేర్ మాట్లాడకూడదు. అతని కష్టం ఉంది కదా, అతను 100% ఇచ్చాడు. అతను లో అవుతున్నప్పుడు తనూజ అన్న పర్సన్ నువ్వు ఇది కాదు, నువ్వు ఇలా ఉండాలి అని తను గైడ్ చేసింది అంతే, అంతవరకే. కానీ ప్రతిదాన్ని పర్సనల్ గా తీసుకొని తనూజ వల్లే గెలిచేశాడు అంటే మరి తనేం చేశాడు బిగ్ బాస్కి వచ్చి? మనం అది కూడా మాట్లాడాలి కదండి, అతని వర్షన్ కూడా. ఓకే, 100% అతని విజయం, అతను కష్టపడ్డాడు. అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ పార్ట్కి వచ్చేసరికి ఇమాన్యుయల్ తన బెస్ట్ తను ఇచ్చాడండి. బట్ ఓట్స్ అనేది డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్. లైక్ బయట జనాలు ఎవరికి ఎవరు నచ్చారో, ఎవరు గేమ్ ప్లే, ఎవరు అథారిటీ వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు వేశారు. 100% ఎవరు బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. అది. థ్యాంక్ యూ భాగ్య గారు. సో తనుజ వల్లే గెలిచాడు అనేది తప్పు, అది అలా అనకూడదు. ఆయన గేమ్ కూడా ఉంది, ఇండివిజువల్ గేమ్ ఉంది కాబట్టి ఆయన గెలిచాడనేటువంటి మాటని చెప్తున్నారు. సో ఝాన్సీ గారు ఫ్రమ్ తిరుపతి. ఝాన్సీ గారు మాట్లాడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఇంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు ఆయన బిగ్ బాస్ వల్లనే. ఇంకా తనూజ సపోర్ట్ అంటే ఉంది, తనూజ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ముందుకెళ్లారు. తనూజ సపోర్ట్ తో పాటు ఆయన ముందుకెళ్లారు. బట్ ఆయన గేమ్ కూడా ఆయన ఆడాడు సేమ్ బేస్. ఇప్పుడు తనూజ ఒకవేళ విన్నర్ అయినా కూడా కళ్యాణ్ సపోర్ట్ వల్లే విన్ అయిందనే మాట ప్రజల్లో వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని ఆడుకున్నారు. బట్ ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగింది అంటే, ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగిందంటే ప్రజలు ఎక్కడో ఆయన నామినేషన్స్ లో భయపడ్డం గాని, ఆయన వెనక్కుండడం గాని, నామినేషన్స్ వచ్చినప్పుడు ఫుల్ టెన్షన్ పడిపోవడం గాని, దీనివల్ల కొంచెం ప్రజలు కనెక్ట్ అవ్వలేకపోయారేమో. అంతకు తప్పిస్తే ఇంకేం ఉండదు. కళ్యాణ్ విజయం ఆయనదే, ఆయన ఫ్యాన్ బేస్ అలా పెంచుకున్నాడు. ఆయన లోపల ఆయన ఝాన్సీ గారు మీరు రెగ్యులర్ గా ఫాలో అయినట్టుగా ఉన్నారు. బట్ ఫస్ట్ నుంచి ఇనిషియల్ నుంచి కూడా ప్రతి వీక్ నామినేషన్స్ లో తనుజానే ఫస్ట్ టాప్. ఎవరైనా ఉండనివ్వండి ఆ వీక్ ఎలిమినేషన్స్ లో, కానీ తనుజానే ఫస్ట్ ఓటింగ్ లో ఉంటారు. లాస్ట్ 1 వీక్ వరకు తనుజ టాప్ లో ఉన్న తనుజ చివరిగా ఎలా వెనక్కి వెళ్ళిందంటారు? తనుజ బ్యాక్ అవడానికి కారణం ఏంటి ఓటింగ్ లో? ఒకటి అండి, తనూజ వెనక్కి వెళ్ళడం అనేది ఏం లేదు. బట్ తనూజానే విన్నర్ అని లాస్ట్ 7 అంటే ఆ రోజు గ్రాండ్ ఫినాలే రోజు 7 వరకు కూడా తనూజానే విన్నర్ అని అనౌన్స్ చేశారు. సోషల్ మీడియా మొత్తం తనూజ విన్నర్ అని చెప్పి ప్రకటించారు. బట్ ఎందుకైంది ఏమైంది అనేది వాళ్ళకే తెలియాలి కానీ, బట్ ఇద్దరు విన్నర్సే మా దృష్టిలో అయితే. ఇద్దరు విన్నర్సే, ఎందుకంటే ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు ముందుకెళ్లారు, ఇద్దరు విన్నర్సే. కాకపోతే ఏంటంటే లాస్ట్ లో తనుజకు కూడా ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చుంటే బాగుండేదని ఒక చిన్న ఫీలింగ్ అంతే. రైట్, థ్యాంక్ యూ ఝాన్సీ గారు. సో మరో కాలర్ ఉన్నారు, అపర్ణ గారు మాట్లాడండి. హాయ్ అండి. కళ్యాణ్ గెలవడం చాలా హ్యాపీగా ఉంది, కానీ కళ్యాణ్ విన్నింగ్ ని అందరూ నెగిటివ్ చేస్తున్నారు. తను జెన్యూన్ కాబట్టి విన్ అయ్యారు. అందరు ఓటింగ్ వల్లనే కదా కళ్యాణ్ విన్ అయింది.
ఓన్లీ తనుజ వల్లనే స్పెషల్ గా కళ్యాణ్ విన్ అవ్వలేదు. తనుజ సపోర్ట్ చేసింది అండ్ కళ్యాణ్ కూడా తనుజని సపోర్ట్ చేశారు అన్నిట్లో. తనుజ ఒక్క కళ్యాణ్కి తనుజ వల్లనే విన్ అయ్యాడు అనేది కొంచెం కరెక్ట్ కాదు. కళ్యాణ్ హార్డ్ వర్క్ ఉంది, గేమ్స్ బాగా ఆడాడు. ఇందాక నేను ఝాన్సీ గారు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారని చెప్పి తిరుపతి నుంచి కాల్ చేసిన కాలర్ తో క్వశ్చన్ అడిగాను. సేమ్ మిమ్మల్ని రిపీట్ చేస్తాను. సో ఎందుకంటే పబ్లిక్ వాన్స్ టు నో అసలు తనుజ కూడా ఒకవేళ ఈ లైవ్ కనుక చూసి తనకు కూడా తెలియాలి కాబట్టి చివరి వీక్ నామినేషన్స్ వరకు కూడా ప్రతిసారి ఓటింగ్ లో తనుజ టాప్ లో ఉంది. మీరందరూ చూసే ఉంటారు. ఎక్కడ చూసినా తను ఫస్ట్, తన తర్వాత సెకండ్ పొజిషన్కి ఆల్మోస్ట్ 10% to 12% డిఫరెన్స్ ఉండేది. కానీ చివరి వీక్ వచ్చేసరికి ఏం జరిగింది అసలు? తనుజ ఎందుకు సెకండ్ అయిపోవాల్సి వచ్చింది? కళ్యాణ్ ఎలా ముందుకెళ్ళాడు? కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడండి. గేమ్స్ బాగా ఆడాడు, ఫస్ట్ ఫైనల్ అయ్యాడు, ఫైనలిస్ట్ అయ్యాడు. లాస్ట్ కెప్టెన్సీ కూడా తనకే వచ్చింది. ఓకే, నార్మల్ గా ఏం కూర్చొని విన్ అవ్వలేదు కదా, దానికి గేమ్స్ ఆడాడు. సపోర్ట్ ఉంది, సపోర్ట్ లేదని తనుజకి హౌస్ మొత్తం సపోర్ట్ చేశారు. ఇంకా కళ్యాణ్కి ఎవరో ఒక్కరు సపోర్ట్ చేసినట్టు, కానీ తనుజకి అయితే అందరు సపోర్ట్ చేశారు అన్ని గేమ్స్ లలో. ఓకే, థ్యాంక్ యూ అపర్ణ గారు. సో మరో కాలర్ కూడా ఉన్నారు, మౌనిక ఫ్రమ్ హైదరాబాద్. మౌనిక గారు మాట్లాడండి. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో చాలా మంది కూడా అక్కడ నుంచి లైవ్ ఇవ్వండి అని అంటున్నారు. మరి కాసేపట్లో బికాజ్ చాలా హెవీ క్రౌడ్ ఉంది కాబట్టి అక్కడికి రీచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆల్రెడీ మా స్పాట్లోనే ఆ కళ్యాణ్ నివాసం దగ్గర నుంచి ఆర్టీవీ లైవ్లో సిద్ధంగా ఉంది. సో డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ కొంత ఎక్కువగా క్రౌడ్ ఉండిపోయింది. చాలా క్రౌడ్ వచ్చింది. 10 గ్రామాల నుంచి అక్కడ పబ్లిక్ చేరుకోవడంతో పాటుగా చాలా సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ, వైజాగ్, అనంతపురం, శ్రీకాకుళం ఇక్కడి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి ఫ్యాన్స్ రావడంతో, తన అభిమానులు రావడంతో చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. కళ్యాణ్తో కలుస్తున్నారు, కళ్యాణ్తో ఫోటోలు దిగుతున్నారు, కళ్యాణ్తో వారంతా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కప్పుని పట్టుకొని ఫోటో దిగుతున్నారు. అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంత హడావిడి వాతావరణం ఉంది. మరి కాసేపట్లోనే లైవ్ ఇస్తాను మీకు నేను అక్కడ నుంచి, తన ఇంటి దగ్గర నుంచి. సో యూ డోంట్ వరీ, చాలా మంది కూడా కళ్యాణ్ ఇంటి దగ్గర నుంచి లైవ్ ఇవ్వండి అంటున్నారు. సో కొద్దిసేపట్లోనే, చాలా తక్కువ టైంలోనే మీకు అక్కడ నుంచి కళ్యాణ్ దగ్గర నుంచి లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో కళ్యాణ్ నివాసం దగ్గర నుంచి లైవ్ వస్తుంది మరి కాసేపట్లో మీకు. యాజ్ ఆఫ్ నౌ అక్కడ సెలబ్రేషన్ సంబంధించి ఒకసారి విజువల్ చూద్దాం, ఎటువంటి హడావుడి వాతావరణం ఉందనేది. రైట్, మరి కాసేపట్లోనే కళ్యాణ్తో ఆర్టీవీ లైవ్ కూడా చేయబోతోంది. ఇఫ్ మీరెవరైనా కళ్యాణ్ని ఏం క్వశ్చన్ అడగాలి, కళ్యాణ్ని ఏం అడిగితే బాగుంటుంది అనుకుంటే మీరు కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ క్వశ్చన్ ఏంటో మాకు చెప్పే ప్రయత్నం చేయండి. వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మరి కాసేపట్లోనే కళ్యాణ్తో లైవ్ కూడా చేయబోతున్నాం. ఆ రిపోర్టర్ అక్కడే అందుబాటులో ఉన్నారు. సో రాడేష్ అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లోనే కళ్యాణ్తో లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నాం. సో కళ్యాణ్ ఆర్టీవీతో మాట్లాడబోతున్నారు కాబట్టి మీరేదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే వెంటనే మీరు క్వశ్చన్ ని కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కాల్లో కూడా మీ క్వశ్చన్ చెప్పే ప్రయత్నం చేయండి. సింహాచలం ఫ్రమ్ విజయవాడ, ఎస్ రాజమండ్రి, సారీ సింహాచలం గారు మాట్లాడండి. సింహాచలం గారు. ఒంగోలు సార్. ఒంగోలు, రైట్, మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు కళ్యాణం ఓట్లేసి ఇప్పుడు ఇమ్మానుయేల్ వీళ్ళందరూ అన్యాయం జరిగింది అంటున్నారు కదా ఇమ్మానుయేల్కి. ఎట్లా అన్యాయం జరిగింది సార్? ఇప్పుడు ఇమ్మానుయేల్ నామినేషన్ 10 weeks రాలేదు. నేను అసలు ఇమ్మానుయేల్ అభిమానినే. నేను ఇమ్మానుయేల్ 10 weeks నామినేషన్ లోకి రాలేదు. నామినేషన్స్ రాకుండా సేఫ్ గేమ్లు ఆడి అన్యాయం జరిగిందంటే అది ఎట్లా కరెక్ట్ సార్? అది ఇప్పుడు ఇమ్మానుయేల్కి ఏం అన్యాయం జరగలేదు అంటున్నారు మీరు, అంతేనా? అంతే సార్. కళ్యాణ్కి ఇప్పుడు కళ్యాణ్ వ్యక్తిగతంగా మంచోడు, గేమ్స్ ఆడాడు.